బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అయితే మనం చూసుకోవచ్చు ముందుగా అనుకున్నట్లుగానే ఎన్డీఏ కూటమి అయితే దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా మహాగఠబంధన్ కాంగ్రెస్ కూటమి చూసుకున్నట్లయితే కేవలం 60 స్థానాల్లో దూసుకెళ్తుంది. అయితే దాదాపు సగం తేడా ఉంది. అంటే మనం చూసుకోవచ్చు 60 సీట్లు ఎక్కడ 117 సీట్లు అంటే దాదాపు 50% తక్కువలో అయితే మహాగఠబంధన్ కొనసాగుతుంది. అయితే ఏవైతే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానైతే బీహార్ ఫలితాలు అయితే వస్తున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీహార్‌లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది అంచనా వేసినప్పటికీ కూడా ఇక్కడ మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుత ట్రెండ్‌ని బట్లయితే అర్థమవుతుంది. మనం చూసుకున్నట్లయితే 117 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉండగా మహాగఠబంధన్ కేవలం 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోయే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చిన అంశం ఏంటంటే మహిళలకు 10,000 ఇవ్వడాన్ని అంటే ఎన్డీఏ కూటమికి కలిసొచ్చిన అంశాన్నిగా విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళల అకౌంట్‌లో 10,000 జమ చేయడం ఎన్డీఏకి కలిసొచ్చిందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీహార్‌లో మరోసారి అయితే ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోయే అవకాశం అయితే ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి కనిపిస్తుంది.